హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలో పనిచేసుకుంటున్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈ జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ నేను మీకు తెలియజేస్తానండి. ఇప్పటికీ కూడా చాలామంది ఈ అప్డేట్స్ తెలియకుండా ఇంకా కూడా కొన్ని రకాల సమస్యలతో బాధపడుతున్నారు. సో వాళ్ళందరూ కూడా ఈ విషయాల్ని గమనించండి. మనకి సంస్థ వాళ్ళు ఎప్పుడో చెప్పారండి, మా సంస్థలో మొత్తము 3 రకాల ప్రోడక్ట్స్ ఉంటాయని చెప్పి వాళ్ళు ఎప్పుడో తెలియజేయడం జరిగింది. 3 రకాల ప్రోడక్ట్స్ ఉంటాయని చెప్పి. అందులో ఫస్ట్ మనకి అందుబాటులోకి వచ్చింది జెడ్పే అనేది మనకి ఫస్ట్ అందుబాటులోకి రావటం జరిగింది. ఇప్పుడు ప్రజెంటు జెడ్ బజార్, ఇవి 2 మనకి అందుబాటులోకి వచ్చినాయి. మరికొద్ది కాలం తర్వాత జెడ్ ప్రో కూడా మనకు అందుబాటులోకి రావటం జరుగుతుంది. ఇక్కడ సమస్య ఏంటంటే, చాలామంది వాళ్ళు అర్థం చేసుకోలేకపోతుంది ఏంటంటే, సరే మా దగ్గర జెడ్ పే ఉంది కదా, మేము జెడ్ బజార్ కూడా పెట్టుకోవాలా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా జెడ్ పే పెట్టుకోవాలి, జెడ్ బజారు పెట్టుకోవాలి. ఈ 2 రకాల యాప్స్ని పెట్టుకోవాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మెయింటైన్ చేయాల్సిందే. ఎందుకు అంటే, ఈ జెడ్ పే అనేది యూటిలిటీ సర్వీసు, ఓకేనా? జెడ్ పే అనేది యూటిలిటీ సర్వీసు. ఇక్కడ మనకి రీఛార్జ్లు, డిటిహెచ్లు, మరికొద్ది రోజుల్లో మనకి ఫాస్ట్ ట్రాగ్, పోస్ట్ పెయిడ్ ఇవి కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి, ఓకేనా? మీరు కనుక జెడ్ పే యాప్ని కనుక మీరు అప్డేట్ చేసుకొని ఉంటే, ఇక్కడ చూడండి, మీకు కొత్తగా సర్వీస్ వ్యాలెట్ అండ్ క్యాష్ బ్యాక్ వ్యాలెట్ అని చెప్పి 2 వచ్చి ఉంటాయి, ఓకేనా? సర్వీస్ వ్యాలెట్, క్యాష్ బ్యాక్ వ్యాలెట్. ఇప్పుడు మీరు రీఛార్జ్ చేసుకోవాలి అనుకోండి, ఇక్కడే మీరు యాడ్ ఫండ్లోకి వెళ్ళిపోయి మీరు ఫండ్ లోడ్ చేసుకుంటారు. ఆ ఫండ్ అనేది ఈ సర్వీస్ వ్యాలెట్లోకి వస్తుంది. సర్వీస్ వ్యాలెట్ నుంచి మీరు రీఛార్జ్లు అయి చేసుకుంటారు, ఓకేనా? ఇది కంప్లీట్గా జెడ్ పే అనేది కంప్లీట్గా యూటిలిటీ సర్వీసు, ఓకేనా? యూటిలిటీ సర్వీస్. అండ్ కమింగ్ జెడ్ బజార్ వచ్చేసి, ఈ జెడ్ బజార్ వచ్చేసి మనకి వర్కింగ్ అనమాట, ఓకేనా? మనకి టీమ్ బిల్డింగు, దాని తాలూకు కమిషన్స్, మనము వ్యక్తుల్ని యాక్టివేట్ చేసుకోవటము, టీమ్ని డెవలప్ చేసుకోవటము, టీమ్ తాలూకు ఇన్ఫర్మేషన్ చూసుకోవటము, దాని తాలూకు కమిషన్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి, ఓకేనా? ఇక్కడ ఉంటాయి అవన్నీ. మీరు ఫండ్ యాడ్ చేసుకొని టీమ్ని యాక్టివేట్ చేసుకోవటము, దాని తాలూకు సమాచారం అంతా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి అక్కడ ప్రైమ్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కనపడదు. ఎక్కడ జెడ్ పే యాప్లో ఈబుక్ బండిలు, సూపర్ ప్రైము ఇవన్నీ ఇక్కడ ఉంటాయి, ఓకేనా? ఇక్కడ కూడా మనకి కమిషన్ వ్యాలెట్ ఉంటుంది. మనము డైరెక్ట్గా యాక్టివేట్ చేసుకుంటే 200, మన టీం తాలూకు వచ్చే కమిషన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, ఓకేనా? ఇక్కడ జరిగిన అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూడండి, జెడ్ బజార్ యాప్లో ఫండ్ వ్యాలెట్ నా దగ్గర 1030 ఉంది, 1030 ఉంది, ఓకేనా? ఇప్పుడు మనకి ఈ అమౌంట్ని జెడ్ పే సర్వీస్ వ్యాలెట్ ఉంది కదా, అక్కడికి మార్చుకోవడానికి మనకి ఆప్షన్ ఇచ్చారు. ఆ ఆప్షన్ ఎక్కడ ఉందంటే, ఇక చూడండి, ఈ బిజినెస్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది. మీరు పైకి ఫార్వర్డ్ చేస్తే ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫర్ మనీ టు జెడ్ పే. మనకి 7 days టైం ఇచ్చారు, ఓకేనా? ఈ 7 daysలో ఇక్కడున్న అమౌంట్ని మీరు అక్కడికి ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. ఒకసారి చూద్దాము.
ఇంకోటి నా దగ్గర మొత్తము మీరు చూసుకోవచ్చు 1030 ఉంది, 1030 ఉంది. ఇక్కడ మీకు మళ్ళీ చూపిస్తాను. నా జెడ్పే యాప్ సర్వీస్ వ్యాలెట్ 0, క్యాష్ బ్యాక్ వ్యాలెట్ 0. ఓకేనా. ఇప్పుడు నా జెడ్ బజార్లో ఉన్న ఫండ్ ఏదైతే ఉందో 1030 దాన్ని జెడ్పేకి పంపిస్తున్నా. ఓకేనా. అవైలబుల్ బ్యాలెన్స్ ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేస్తున్నాను, 1000 రూపీస్ ఎంటర్ చేస్తున్నా. ఓకేనా. ఎంటర్ చేసి పే నౌ కొట్టిన తర్వాత మన అది ఉంటుంది కదా, దాన్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాను, టిక్ మార్క్ కొట్టేశాను. ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫర్ ఫెయిల్డ్, డేటా టూ లాంగ్. ఓకేనా. కొంతమందికి ఎర్రర్ వస్తుంది. ఓకేనా. ఈ 7 రోజుల్లో మీరు ఎప్పుడైనా పంపించుకోవచ్చు. అది కొంచెం టెక్నికల్ వర్క్ జరుగుతుంది. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ని సార్ వాళ్ళకి తెలియజేయడం జరిగింది ఎర్రర్ వస్తుందని. ఓకేనా. ఈ 7 రోజుల్లో మీరు మీ జెడ్ బజార్ ఫండ్ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ని జెడ్పేకి పంపించేయచ్చు. ఎందుకు పంపించాలి అంటే, మనము జెడ్ బజార్లో రీఛార్జ్లు ఏం చేయం కదా. ఓకేనా. అక్కడికి పంపించేసుకుంటే ఆ రీఛార్జ్లు అవి చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకొకటి కూడా ఏంటంటే, మన కమిషన్ వ్యాలెట్ ఉంది కదా, మనము అకౌంట్స్ యాక్టివేషన్ ద్వారా, రిఫరల్ ద్వారా అండ్ 20 లెవెల్స్ మీద నుంచి వచ్చిన కమిషన్ తాలూకు అమౌంట్ ఉంది కదా, ఆ కమిషన్ తాలూకు అమౌంట్ను కూడా మనము ఇంకోండి, జనరల్గా మనకేంటి, మనము బ్యాంక్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు, ఫండ్ వ్యాలెట్కి పెట్టుకోవచ్చు. ఏది మన కమిషన్ తాలూకు అమౌంట్ని మీ అందరికీ తెలుసు. ఇప్పుడు దాన్ని జెడ్పేలో ఉన్న సర్వీస్ వ్యాలెట్ కూడా మీరు పంపించుకోవచ్చు. ఓకేనా. జెడ్ బజార్లో మీరు ఏదైతే మీ రెఫరల్ లింక్ ఇచ్చి, ఓకేనా, మీ రెఫరల్ లింక్ ఇచ్చి టీమ్ని బిల్డ్ చేసుకుంటారో, ఓకేనా, రెఫరల్ లింక్ అనేది జెడ్ బజార్ నుంచే ఇవ్వాలి. ఓకేనా. టీమ్ని బిల్డ్ చేసుకుంటారో దాని తాలూకు వచ్చిన అమౌంట్ మీకు కమిషన్ వ్యాలెట్లో ఉంటుంది. అది మీకు కూడా తెలుసు. ఆ కమిషన్ వ్యాలెట్ని ఇప్పటి వరకు మనము రెండు ఆప్షన్స్, ఒకటి ఫండ్ వ్యాలెట్, ఇంకొకటి విత్డ్రా. ఇక మీదట మనకి 3వ ఆప్షన్ కూడా వస్తుంది. ఓకేనా. ఫండ్ వ్యాలెట్, విత్డ్రా, సర్వీస్ వ్యాలెట్. ఈ సర్వీస్ వ్యాలెట్ అనేది జెడ్పేలో ఉంటుంది. ఓకేనా. అక్కడికి పంపించుకొని మనం రీఛార్జ్లు గట్రా అవి చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అదొకసారి కూడా మీరు అందరూ గమనించండి. ఈ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి. ఓకేనా. సో ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా మీరు జెడ్పే యాప్ని వినియోగించాలి.